మతం 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 అని చెప్పి గుండె పట్టపట్ట కొట్టుకుంటారు కదా. సిగ్గు లజ్జ మానం మర్యాద ఉంటే గనక ఎవడు కావాలండి తొక్కల సానుభూతి. కోదాడ ఎండింగ్ వరకు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వరకు కూడా తెలంగాణ రాష్ట్రం స్టేట్ రోడ్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా. ఉందా స్టేట్ రోడ్డు? గొర్రెలు మేకలు ఎవరో తెలుసా? మన ఇంట్లో ఆడపిల్ల రాత్రి 1 గంటకు వచ్చినా 2 గంటలకు వచ్చినా కూడా మనకి ఏం ఇబ్బంది కాదు. పక్కింట్లో ఆడపిల్ల 10 గంటలకు ఎవరైనా డ్రాప్ చేస్తే మాత్రం అది చర్చ. అదే ఆ సో కాల్డ్ జర్నలిస్ట్ ఏదైతే గనక మేడారం జాతరలో వెళ్ళి ఒలి అనే ఒక వ్యక్తి ముందు మైకి పెట్టిందో, దమ్ము ఉంటే పోయి పెట్టమని చెప్పి వయసు బ్రదర్స్ ముందు పోతాడా ఇంటికి? అంటే వాడంటే చిన్నోడు, 10 రూపాయలు బంద్ అమ్ముకునేటోడు, వాడేం అనలేడు, వాడేం చెయ్యలేడు, వాడి సాయి వాడి శక్తి అది కాదు అని చెప్పని వాడిని బట్టలకు తీస్తారా మీరు? అంతెందుకు బ్రదర్, నేను చెప్తున్నాను, మీరు కత్తి తీసుకురండి, నేను పీకింగ్ పెట్టుకుంటాను. 4 రోజుల్లో హలీం సీజన్ స్టార్ట్ అవుతుంది. చల్ రండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా. స్టార్ట్ అయిపోయిందా? ఎవరు కొంటారు బ్రదర్ అక్కడ? హిందూస్. సిగ్గు లజ్జ మానం మర్యాద ఉంటే గనక మరి ఎందుకు కొంటారు మీరు? అన్న ఇంకోటి చూసుకుంటే మనం ఎలక్షన్లో గెలవడానికి గోల్డ్ ఇవ్వడం, లేకపోతే ఇంట్లో ఏదో ఒక బహుమతి ఇవ్వడం, అలాంటివి చేస్తున్నాం. గెలిస్తే ఓకే, గెలవకపోతే మా గిఫ్ట్ మాకు రిటర్న్ ఇచ్చేసేయండి అనేసి వస్తున్నాయి. అర్ధరాత్రి ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగితేనే సదరు మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్తేనే కేసు రిజిస్టర్ చేయనటువంటి పరిస్థితి నేటి ఈ రాష్ట్రంలో. ఎగ్జాక్ట్లీ రైట్. అటువంటిది నువ్వు నేను వెళ్ళి ఇక ఇక్కడ విజువల్ కనిపిస్తుంది కదా, కేసు రిజిస్టర్ చేయమంటే కనుక తీరా అంటారు. మరి ఎన్నికలుగా మీకు నిద్రపోతుందా ఇవన్నీ వస్తున్నప్పుడు? ఎందుకంటే రాజకీయ నాయకులతో పెట్టుకుంటే ఏమైతుందో తెలుసు కదా, గుస్తాపుతుంది. అందు గురించి ఎక్స్ జవాన్లకి 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్స్ ఇస్తామనేసి చెప్తూ ఉంటారు. అయితే గవర్నమెంట్ ఎన్ఓసి అనేది ఒకటి అడ్డు పెడుతూ ఉంటుంది. ఆ అడ్డు పెట్టినప్పుడు మీరు వాళ్ళకి ఫ్రీగా చేసి పెడతాననేసి చెప్పడం జరిగింది. అది జాన్ 26న సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. సైనికుల్ని, మాజీ సైనికుల్ని గుర్తించుకుని గుర్తు పెట్టేటువంటి పరిస్థితి సమాజంలో లేదు. అరే నీ భూమి ఇప్పుడు కాస్ట్ ఒక 5 కోట్లు 6 కోట్లు ఉంటుంది, నాకు 20 లక్షలు హైకోర్టు ఇస్తే నేను చెయ్యాలా? నీకు ఆర్డర్లు ఉన్న తర్వాత కూడా 2 సంవత్సరాల నుంచి తెప్పిస్తాను డైరెక్ట్ నామోహం మీద. అవును సార్ అడిగాను. ఈ రోజు మీరు హైకోర్టులో రిట్లేస్తున్నారు, ఆ జీపీ గారి దగ్గరికి వెళ్తే కనుక వాడు 50,000 అడుగుతున్నాడు. అది ఒక ఎమ్మెల్యే విషయంలోనో ఒక ఎంపీ విషయంలోనో ఈ విధంగా చేస్తాడా? హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే, ప్రజెంట్ మనకి జరుగుతున్న పార్లమెంట్ ఇష్యూస్ అంటే కొంతమంది రైట్ టు రీకాల్ ఇవన్నీ మాట్లాడుతూ, అంటే వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారేమో, ఎప్పుడు 2019లోనే అడ్వకేట్ నరేష్ శుంకరా గారు మాట్లాడటం అనేది జరిగింది. ఆయన మన ముందున్నారు, ఆయనతో మాట్లాడి అసలు అంటే ఆయన మాట్లాడిన విషయాలన్నీ ఈ రోజు పార్లమెంట్ లో మాట్లాడుతుంటే ఆయనకి ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో బ్రదర్. థ్యాంక్ యూ పిలవగానే వచ్చినందుకు, మీరు అంటే మీ టైం మొత్తం, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సార్, మీరు 2018లో రైట్ టు రీకాల్ అనేది మాట్లాడడం జరిగింది. అదే కట్ చేస్తే ఈరోజు పార్లమెంట్లో మన ఎంపీ రాఘవ్ గారు మాట్లాడడం జరిగింది. దాన్ని ఎలా చూసుకుంటున్నారు సార్? అంటే మనం పార్లమెంట్లో మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తున్నాయి? థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనంటే కనుక సరైన సమయంలో ఇటువంటి టాపిక్స్ గుర్తించి ట్రెండింగ్ లో ఎవరు మాట్లాడారు ఏంటి అని చెప్పి రీసెర్చ్ చేసి ఈ రోజు అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు అని అంటే కనుక నిజంగా ఈ ఛానల్ కి నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలానే మీకు కూడా. అయితే 2018లో రైట్ టు రీకాల్ అంటే రాజకీయ అవగాహన సదస్సులు అని చెప్పని శిక్షణ శిబిరాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను ఓపెన్ స్టేజ్ మీద రాజకీయాల్లో యువతకి ముందు రావాలన్నా, యువత ముందుకు రావాలన్నా కూడా, వాళ్ళకి పెద్దపీట వేయాలన్నా కూడా, అవినీతి అనే అంశము రాజకీయాల నుంచి పారద్రోలాలి అని అన్నా కూడా రైట్ టు రీకాల్ వ్యవస్థ అనేది రావాలి అని చెప్పని నేను గంటాపదంగా చెప్పడం జరిగింది. ఆ విజువల్ కూడా మీరు చూడవచ్చు. అయితే అసలు ఏంటి రైట్ టు రీకాల్? ఈ రైట్ టు రీకాల్ అనే దాన్ని 1944లో అంటే ప్రీ ఇండిపెండెన్స్ లో ఎంఎన్ రాయ్ గారు ప్రతిపాదించారు. దాని తర్వాత 1974లో జయప్రకాష్ నారాయణ గారు దీన్ని కూడా యాక్సెప్ట్ చేశారు, ఈ ఇటువంటి వ్యవస్థ రావాలి అని చెప్పని. ఈ రైట్ టు రీకాల్ అని అంటే కనుక మన ప్రజాస్వామ్య దేశంలో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న తర్వాత, ప్రజాస్వామ్య బద్ధంగా మనం ఎలక్షన్స్ కి వెళ్ళిన తర్వాత 5 సంవత్సరాల టర్మ్ అనేది ఉంటుంది. అది ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ
అదేవిధంగా మున్సిపల్స్ కానీ స్థానిక సంస్థలు కానీ వాటి అన్నిటికీ కూడా ఒక్కసారి ఓటర్ల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని యొక్క పరిమితి 5 సంవత్సరాలు. అంటే ఈ 5 సంవత్సరాలు అతను ఎటువంటి అవినీతికి పాల్పడినా, ఎటువంటి మిస్కండక్టెడ్ కి పాల్పడినా, ఎటువంటి అక్రమాలు చేసినా కూడా 5 సంవత్సరాల వరకు కూడా ప్రజలు అతన్ని ఏమీ చేయడానికి వాళ్ళకి ఎటువంటి హక్కు ఉండదు. అంటే మేము చేసిందే రాజ్యం అన్నట్టుగా ఈ నాయకులు కూడా ఉంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. సో అటువంటి వాళ్ళకి భయం పెట్టడానికి, వాళ్ళు సక్రమంగా వాళ్ళ విధులు నిర్వర్తించడానికి వాళ్ళకి ఒక భయం అనేది పెట్టాలి. ఆ భయం అనేది ఏంటి అంటే గనక రైట్ టు రీకాల్. దానివల్ల ఏం జరుగుతుంది అంటే గనక ఏ ప్రజలైతే గనక ఓటుతోటి సదరు ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నారో అదే ప్రజాప్రతినిధి సరిగ్గా తన యొక్క కర్తవ్యాన్ని విధుల్ని నిర్వహించినప్పుడు అదే ప్రజలు మళ్ళీ అదే ఓటు ద్వారా అతన్ని తక్షణం దించేయడానికి వాళ్ళకి మళ్ళీ అధికారం ఉంటది. దట్ ఈస్ కాల్డ్ రైట్ టు రీకాల్. వాళ్ళు 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిన ఆవశ్యకత ఉండదు. సో దీనికి సంబంధించి ఏం జరిగింది అని అంటే కనుక యుఎస్ కి సంబంధించినటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ రైట్ టు రీకాల్ వ్యవస్థ అనేది ఉంది. అదే విధంగా మన భారతదేశంలో కూడా మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో, అదే విధంగా బీహార్ లో స్థానిక సంస్థలకు సంబంధించి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో అంటే పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ, ఎంపీటీసీలు కానీ, అదే విధంగా ఈ మున్సిపల్ చైర్మన్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని దించేయడానికి ఈ రైట్ టు రీకాల్ వ్యవస్థ ఉంది స్థానిక సంస్థల వరకు. కానీ పై స్థాయిలో అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఈ స్థాయిలో ఎమ్మెల్సీ, ఈ స్థాయిలో ఈ రైట్ టు రికాల్ అనేది లేదు. సో కాబట్టి ఇటువంటిది ఒక ప్రొవిజన్ అనేది తీసుకుని వస్తే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లో, ఆర్పీ యాక్ట్ లో ప్రజాప్రతినిధులకి ఒక భయం ఉంటది. అవినీతికి పాల్పడాలంటే కనుక ప్రజలందరూ కలిసి మళ్ళీ మూకుమ్మడిగా నాకున్న అధికారాన్ని, నాకున్న పవర్స్ ని కట్ చేస్తే నా బతుకు అగమ్య గోచరం అవుతుంది అని చెప్పని ఒక భయంతో అవినీతి పాల్పడకుండా తను ఏవైతే కనుక హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చడానికి ఒక ఉత్తమమైన మార్గంగా ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది అని చెప్పని కూడా ఆ రోజు నుంచి కూడా నేను ఫైట్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని 2025లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి రాఘవ్ చద్దా గారు ఎంపీ, రాజ్యసభ ఎంపీ, ఆయన పార్లమెంట్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో అది చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అనంటే కనుక ఈ రోజు నాలాంటి ఒక వ్యక్తి ప్రజల సమస్యలకి పరిష్కారం ఏ విధంగా దొరుకుతుంది అనే ఒక సొల్యూషన్ వైపు మాట్లాడుతున్నప్పుడు సదరు విషయాన్ని పార్లమెంట్స్ అంటే కనుక మనందరికి తెలిసిన విషయమే చట్టసభలు, చట్టాలు అక్కడి నుంచే తయారవుతాయి. ఆ తయారు చేసినటువంటి చట్టాల్ని, ప్రతిపాదించినటువంటి చట్టాల్ని మనం ఈరోజు ఫాలో అవుతూ ఉంటాము. అటువంటి చట్టసభల్లో ఇటువంటి విషయాన్ని మాట్లాడటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏంటి అంటే కనుక రాఘవ్ చద్దా గారు ఈ యొక్క విషయమే కాదు, ఈయన సర్ప్రైజింగ్లీ ఈ యొక్క నేషనల్ టోల్స్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. అంటే మీ ఇంకొకటి పాయింట్ చూసుకుంటే మీరు ఏమేమైతే లెవెల్ ఎత్తుతున్నారు పాయింట్స్ అవే తీసుకుని వెళ్ళి అక్కడ రాజ్యసభలో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మీరు రైట్ టు రీకాల్ మాట్లాడారు, ఇంకొకటి టోల్ ప్లాజా గురించి మాట్లాడారు, రోడ్ ట్యాక్సెస్, ఇవన్నీ అక్కడ తీసుకుని వెళ్ళి మాట్లాడుతుంటే అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఎప్పుడో మాట్లాడిన దాన్ని ఇప్పుడు కూడా ఏంది అంటే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు ఇప్పుడు మీరు మాట్లాడారు. ఫస్ట్ దాన్ని ఎలా చూసుకోవచ్చు మనం? ఇప్పుడు మొదటి నుంచి కూడా ఒక అడ్వకేట్ గా సమాజంలో నా వంతు కృషి, నా వంతు ప్రయత్నం ఏం చేయాలి అనే దిశగానే నేను అడుగులు వేశాను. అందులో భాగంగానే రాజకీయాలకు రావడం జరిగింది, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. సో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి సిద్ధం అవడం జరిగింది. ఇటువంటి క్రమంలో ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే కనుక ముందు చూపు ఉండాలి. రేపటి రోజున మన సమాజాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే గనక, ప్రజల్ని అభివృద్ధి వైపు నడిపించాలి అంటే గనక మనము ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి అనేటువంటి ఆలోచన నాయకుడికి ఉండాలి. ఈ రోజు రాఘవ్ చద్దా గారిని చూస్తా ఉంటే గనక ఇటువంటి నాయకత్వం కదా నేటి మన యువతకి కావాల్సింది అనే విధంగా నాకు కూడా ముచ్చటేస్తుంది. ఆయన ఫారెన్ లో చదివినప్పటికీ కూడా ఒక మంచి జాబ్, చార్టెడ్ అకౌంట్ ఇట్ సీమ్స్ చేస్తున్నప్పటికి కూడా ఇతను ప్రజలకి ఏదో చేయాలి, రాజకీయాలకు రావాలి, ఒక మార్పు అనేది తీసుకురావాలి, మన మార్క్ అనేది చూపించాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. అందుగురించే సామాన్యులు పడుతున్నటువంటి బాధల గురించి ఆయన రాజ్యసభలో మాట్లాడటం జరుగుతుంది. ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రదర్, ఈ రోజు పార్లమెంట్ లో, లోక్సభలో గానీ రాజ్యసభలో గానీ ఎంపీలు ఒక విషయం మాట్లాడాలి అని అంటే గనక, అంటే చాలా మంది మోస్ట్ ఆఫ్ ది ఎంపీస్ ఏం చేస్తారు అని అంటే గనక, ఇది వివాదం కూడా అయ్యింది చాలా విషయాల్లో, ఏదైనా ఒక కంపెనీ యొక్క కాలుష్యం గురించో
లేదు అని అంటే గనక కాంట్రాక్టుల గురించో మాట్లాడితే సదరు కంపెనీ లేదు అని అంటే గనక ఆ యొక్క బిజినెస్ చేసేటువంటి వ్యక్తులు మా గురించి మాట్లాడొద్దు అని చెప్పని మాట్లాడే వ్యక్తులకి కోట్ల రూపాయలు ఫండ్స్ రూపంలో ఇస్తా ఉంటారు. ఓకే. సో అధికారాన్ని ఆ విధంగా దుర్వినియోగం చేసేటువంటి రాజకీయ నాయకులు నేటి సమాజంలో ఉన్నారు. సో ఆ దిశగా కాకుండా సామాన్య ప్రజలకి పడుతున్న బాధల గురించి ఈ రోజు ఆ ఎంపీ గారు మాట్లాడుతున్నారు అంటే గనక రేపటి రోజున నన్ను చూసుకున్నట్లు ఆయనలో నేను చూసుకుంటున్నాను. ఇక టోల్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటే గనక ఆల్రెడీ అది 2019లో తెలంగాణ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది, ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఏంటి అని అంటే గనక టోల్ ట్యాక్స్ అనే వ్యవస్థ ఉండకూడదు అని చెప్పని. దేని గురించి అని అంటే గనక దానికి కారణాలు, ఈ రోజు మనము ఒక 4-వీలర్ గానీ ఒక 2-వీలర్ గానీ ఏదైనా సరే రోడ్డు మీద తిరిగేటువంటి వాహనాన్ని మనము కొనుగోలు చేస్తున్నప్పుడు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క వాహనం యొక్క సామర్థ్యాన్ని బట్టి అంటే సీసీని బట్టి వాళ్ళు రోడ్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. రోడ్ ట్యాక్స్ నే నథింగ్ బట్ లైఫ్ ట్యాక్స్ అని కూడా అంటారు. ఫర్ సే ఎగ్జాంపుల్, మీరు ఒక ఇన్నోవా కార్ తీసుకోండి, లేదు అంటే కనుక ఒక ఫార్చునర్ కార్ తీసుకోండి. తీసుకుంటే కనుక ఆ యొక్క వెహికల్ సామర్థ్యాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే కనుక గంటకి 200కి మించి ప్రయాణించగలటువంటి సామర్థ్యం శక్తి ఆ వాహనాలకు ఉంటుంది. సో ఆ సీసీని బట్టి మీకు 12% నుంచి 24% వరకు కూడా లైఫ్ ట్యాక్స్ అనేది వసూలు చేయడం జరుగుతుంది. ఎందుకు ఆ లైఫ్ ట్యాక్స్ అని అంటే కనుక మీ వాహనము ఆ స్పీడ్ తో రోడ్ల మీద తిరగడానికి కావాల్సినటువంటి రవాణా వ్యవస్థని, రోడ్లని మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మేము ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం అని చెప్పని ప్రభుత్వం మీ దగ్గర కలెక్ట్ చేసేటువంటి దాన్నే రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మనము ఒక 20% ఆన్ అండ్ యావరేజ్ తీసుకుందాము. ఒక ఫార్చునర్ వెహికల్ తీసుకుంటే కనుక 50 లక్షల ఖరీదు ఉంటది. సో దానికి 20% అని అంటే కనుక ఎంత, 10 lakhs రూపీస్ రోడ్ ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది. లైఫ్ ట్యాక్స్ అని కూడా అంటారు. అయితే ఈ రోజు మీరు చూసుకోండి, హైదరాబాద్ లో గానీ మిగిలిన ఏ ప్రాంతంలో గానీ మీ యొక్క వెహికల్ 50 కిలోమీటర్లు దాటి స్పీడ్ తోటి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా రోడ్ల మీద? లేదు, లేదు. అన్ని గతుకులు ఎటు చూసినా గానీ గుంటలే, రైట్? ట్రాఫిక్లు ఇవన్నీ ఉన్నాయి. సరే, వెళ్ళను గుడ్, అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కుతాము, దాని మీద ట్రాఫిక్ ఉండదు. మనకు కావాల్సినటువంటి గమ్యానికి వేగంగా వెళ్ళొచ్చు అని అంటే కనుక 120 కిలోమీటర్లు స్పీడ్ దాటితే 1035 రూపాయలు చలాను ఇమీడియట్లీ మీ ఫోన్కి SMS వస్తుంది. అవును కదా? అదేవిధంగా హైవే మీద కూడా స్పీడ్ లిమిట్ ఉంటుంది, నేషనల్ హైవేస్ మీద కూడా స్పీడ్ లిమిట్ ఉంటుంది. సో నేను ఆ పాయింట్ ఏంటంటే, ఈరోజు మీరు నా వాహన సామర్థ్యానికి సముచితమైన రోడ్లు ప్రొవైడ్ చేయలేనప్పుడు మీరు నా వాహనం యొక్క సామర్థ్యాన్ని ఆధారంగా ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నారు? ఈ రోజు మీరు 800cc ఉన్న అంటే మారుతి 800 కానీ ఆల్టో కానీ వేగనార్ లాంటి కార్లు తీసుకున్నారనుకోండి, దానికి 10% 12% ట్యాక్స్ అనేది వసూలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వాహన సామర్థ్యం చాలా తక్కువగా ఉంటది కాబట్టి. కాబట్టి నేను ఏమంటాను అని అంటే కనుక, మీరు వసూలు చేస్తే అన్ని వాహనాలకి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సీసీ ఒకటే టోల్ ట్యాక్స్ అనేది, రైట్, రోడ్ ట్యాక్స్ అనేది తీసుకోండి, రైట్? ఈక్వల్ గా మారుతి 800 కి ఏ ట్యాక్స్ ఉంటుందో, లైక్ ఆల్టో కి ఏ రోడ్ ట్యాక్స్ ఉంటుందో, ఫార్చునర్ కి అదే ఉండాలి, బెంజ్ కి అదే ఉండాలి, BMW కి అదే ఉండాలి. ఎందుకంటే కనుక అన్ని సేమ్ స్పీడ్ తోనే వెళ్తాయి. అంత దాటి మీరు రోడ్లు ప్రొవైడ్ చేయట్లేదు. కానీ మీరేం చేస్తున్నారు? ప్రజల్ని మోసం చేస్తూ సీసీ సామర్థ్యం చేస్తున్నారు. కానీ దానికి సముచితమైన రోడ్లు ప్రొవైడ్ చేస్తున్నారా? రోడ్లు ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక, ఈ రోజు మీరు బెంగళూరు వెళ్ళాలి అని అంటే కనుక మీరు చూడండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత మీకు నేషనల్ హైవే అనేది స్టార్ట్ అయిపోతుంది, అంటే టోల్ ప్లాజా అనేది వచ్చేస్తుంది. ఇటు విజయవాడ సైడ్ తీసుకుంటే గనక మీకు రామోజీ ఫిలిం సిటీ దాటిన వెంటనే నేషనల్ హైవే అనేది స్టార్ట్ అయిపోతుంది, అంటే టోల్ ప్లాజా అనేది స్టార్ట్ అయిపోతుంది. మరి స్టేట్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయి బ్రదర్? అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నేను రోడ్ ట్యాక్స్ కట్టాను అనుకోండి, ఇటు విజయవాడ వెళ్ళాలనుకోండి, కోదాడ ఎండింగ్ వరకు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వరకు కూడా తెలంగాణ రాష్ట్రం స్టేట్ రోడ్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా? ఉందా స్టేట్ రోడ్డు? లేదు. నేషనల్ హైవే స్టార్ట్ అయిపోతుంది. అంటే మీరు ఏం చేస్తున్నారు? టోల్ ట్యాక్స్ అనేది తప్పనిసరిగా మీరు పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నేనేమంటాను అని అంటే కనుక, ఈ రోజు మెరుగైన రవాణా వ్యవస్థ గురించి మీరు నేషనల్ హైవే మీద ప్రయాణిస్తే దానికి సంబంధించి మీరు ట్యాక్స్ కట్టుకోవచ్చు. నేనేమంటాను అని అంటే కనుక, మెరుగైన రవాణా వ్యవస్థ కావాల్సిన వాళ్ళు ఎక్కుతారు, కానీ కంపెల్షన్ చేయకూడదు కదా, బలవంతం పెట్టకూడదు కదా. ఈ రోజు మీరు విజయవాడ నుంచి వస్తున్నారు అనుకోండి, రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత మనం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ రావాలి అని అంటే కనుక మనం వేగంగా రావాలి అనుకుంటే
ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం, ఓఆర్ఆర్ ఎక్కేస్తాం. రైట్? అది మన యొక్క ప్రివిలేజ్. అవును. దానికి అనుగుణంగా మనం ఏం చేస్తాం, టోల్ ప్లాజా ట్యాక్స్ కడతాం, టోల్ ట్యాక్స్ కడతాం ఔటర్ రింగ్ రోడ్ మీద. వద్దు అనుకున్నాం అనుకోండి, లోకల్లో నుంచి వస్తాం, కంపల్షన్ లేదు కదా, టోల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఆల్రెడీ మనం వెహికల్ కొనేటప్పుడు ఆల్రెడీ లైఫ్ ట్యాక్స్ కడుతున్నాం కదా. ఇది యాక్చువల్ ప్రొవిజన్. కానీ నేషనల్ హైవేస్ అప్పుడు ఏమైతున్నాయి, స్టేట్ రోడ్ ఎక్కడుంది, స్టేట్ రోడ్ ప్రొవైడ్ చేయట్లేదు కదా. అంటే ఏంటి, పబ్లిక్ ని అబ్సల్యూట్లీ ప్రభుత్వాలు మోసగిస్తున్నాయి. దీనికి తగ్గట్టు పెట్రోల్ మీద సెస్ చేస్తున్నారు కదా, జిఎస్టీలు ఇస్తున్నారు కదా, ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నారు కదా, మనం కొన్న ప్రతి వస్తువు మీద ట్యాక్స్ అనేది పడుతుంది కదా. సో ఇవన్నీ కూడా క్రోడీకరించి ఈ యొక్క ట్యాక్స్ అనే వ్యవస్థని, లైక్ నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో టోల్ ట్యాక్స్లు అవి తీసేయాలి అని చెప్పని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది 2019లో జూలై 9లో. నేను అంటే నాది ఇక్కడ ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఈ రోడ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో ఇన్కమ్, దాన్ని బేస్ చేసుకునే ఈ ప్రభుత్వాలు రన్ అవుతున్నాయేమో అనేది నా ఫీలింగ్. ఇప్పుడు చాలా మంది గొర్రెలు మేకలు ఎవరో తెలుసా, సోషల్ మీడియాలో ఉండేటువంటి యూజర్స్, ప్రజల గురించి నేను మాట్లాడుతున్నా. ఆ మేకలు ఏమంటే తెలుసా, ఆ గొర్రెలు ఏమంటే తెలుసా, ఈ రోజు మెరుగైన రవాణా వ్యవస్థ లేకపోతే, అంతకుముందు మీరు చూశారు కదా విజయవాడ వెళ్ళేటప్పుడు రోడ్ ఎంత దారుణంగా ఉండేది, ఎంత యాక్సిడెంట్లు అయ్యాయి అని చెప్పని. ఎందుకంటే అటువంటి గొర్రెలు ఉన్నారు కాబట్టి పాలకులు ఈ విధంగా ఉన్నారు. మనము ట్యాక్స్ ఎందుకు కడుతున్నాము, మెరుగైన రవాణా వ్యవస్థ గురించే కదా. స్టేట్ రోడ్ అయినా కూడా గుంతలు ఉంటుందని అర్థం కాదు, మనకి ఎటువంటి అసౌకర్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వము కల్పించాలి అనేది నా వాదన. రైట్? మీరు అన్నట్టు ట్యాక్స్ మీద నడుస్తుంది, మీకు ఇష్టం ఉంది అనుకోండి, మీరు ఎక్కుతారు కదా నేషనల్ హైవే. కంపల్షన్ లేదు కదా బ్రదర్. ఈ రోజు మీరు అబ్రాడ్ వెళ్ళారనుకోండి, మీరు దుబాయ్ వెళ్ళినా, యుఎస్ వెళ్ళినా, యూకే వెళ్ళినా కూడా అక్కడ స్టేట్ రోడ్స్ ఉంటాయి, నేషనల్ హైవేస్ ఉంటాయి. మీరు ఫాస్ట్ గా వెళ్ళాలి అనుకుంటే కనుక వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ ఇంటరప్షన్ ఫ్రమ్ ఎనీ కార్నర్, స్ట్రైట్ హైవే మీరు నేషనల్ హైవే తీసుకుంటారు. వద్దు అనుకున్నారు అనుకోండి, స్టేట్ రోడ్ లో వెళ్తారు, ఇంతకు ముందు నేను చెప్పినట్టు. సో ఇక్కడ కూడా అటువంటి వ్యవస్థ ఉండాలి, ఆ విధంగానే ఉండాలి, అసలు రూల్ కూడా. కానీ ప్రభుత్వాలు ఆ విధంగా సౌకర్యం ప్రజలకి కల్పించట్లేదు. ప్రజలు కూడా ఆ హీరోయిన్ ఎటు వెళ్ళింది, సామాన్లను ఎవడన్నాడు, పనిముట్లు ఎక్కడ కనిపిస్తాయి, ఎవరు చూపిస్తారు, ఎవరు చూపిరు అని చెప్పని సోషల్ మీడియాకి బాగా ఎడిక్ట్ అయిపోవడం చేత ఇది అదును కదా అని చెప్పని ప్రభుత్వాలు వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే కనుక హాలిడేస్ ఉంటాయో, హాలిడేస్ ముందు ఒక జీవో రిలీజ్ చేస్తారు, ఒక కొత్త సినిమా గురించి హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా, హైకోర్టుకి సెలవులు ఇవ్వగానే దాన్ని బయటకు తీసుకుని వస్తారు. ఎవరు అడగాలి? ఈ లోపు సినిమా కావాల్సిన కలెక్షన్స్ రాబట్టుకుంటది, వాళ్ళకి రావాల్సిన సక్సెస్ వచ్చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. సో ఈ విధంగా పట్టపగలు కోర్టుల్ని, ప్రజల్ని అడ్డగోలుగా నిర్మాతల గురించి, బడా పారిశ్రామికవేత్తల గురించి, వాళ్ళ స్వప్రయోజనాల గురించి ప్రజల నెత్తి మీద ఈ ట్యాక్స్లే కాదు, ఎంటర్టైన్మెంట్ రూపంలో ఆ ట్యాక్స్లు కూడా విధిస్తున్నప్పుడు ప్రజలు ఆలోచించాలి. సో ఆ విధంగా ఆలోచించేటువంటి ప్రజలు లేరు కాబట్టే ఈ రోజు నాయకులు ఈ విధంగా తయారు. అందుకనే మన దేశం ఇలా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇటువంటి క్రమంలో నాలాంటి వాళ్ళు రాజకీయాల్లో వద్దామన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. వీళ్ళు మారరు, వీళ్ళు బ్రతుకులు ఇంతే, నువ్వు ఎంత మొత్తుకున్నా కూడా, చూసావు కదా నీకు డిపాజిట్లు రాకుండా చేసేయారు, అయినా సిగ్గు రాలేదని చెప్పి అంటున్నా కూడా ఈ రోజు మనం చూస్తున్నాము. పార్లమెంట్లో అగైన్ రాఘవ చద్దా గారు లాంటి వ్యక్తులు ఈ రోజు ఆ డెలివరీ నామ్ కూడా 10 minutes లో డెలివరీ ఏదైతే ఉందో అటువంటి డెలివరీ బాయ్ తోటి కలిసి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని పార్లమెంట్ లో లేవనెత్తినప్పుడు ఈ రోజు చూడాలంటే బ్రదర్, సమాజం మొత్తం నాశనం అయిపోయింది అనుకో, ఈ రోజు మీరు నేను ఇంత స్వేచ్ఛగా ఈ పాడ్కాస్ట్ చేయలేం. రైట్? ఒక 10% ఉంది. రైట్? అలాంటి వ్యక్తుల వల్ల, నాలాంటి వ్యక్తుల వల్ల, మీలాంటి వ్యక్తుల్లో 10% ఉంది. సో ఈ 10% కూడా మనకెందుకులే అని చెప్పని గివప్ అయిపోయారనుకోండి, అర్థం లేదు ఇంకా ప్రజాస్వామ్యానికి. సో అందుగురించే 125 కోట్లకు పైబడిన జనాభా ఉన్న భారతదేశంలో ఒకళ్ళే ప్రధానమంత్రిగా ఉన్నారు. 4.5 కోట్లకు పైబడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒకళ్ళే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకు అనంటే కనుక వాళ్ళని టార్చ్ బ్యారర్స్ అంటారు. వాళ్ళని చూసుకుంటా మిగిలిన వాళ్ళందరూ వెళ్తూ ఉండాలి. సో ఆ విధంగా టార్చ్ బ్యారర్స్ కావాలి అని అంటే కనుక మనము ఒక నిమ్మిత మాత్రలాగా, ఒక చీమలు, ఒక గొర్రెలు, ఒక మేకలు, సోషల్ మీడియాకి పరిమితం అయ్యే వ్యక్తుల యొక్క కామెంట్లకి మనము చదువుకొని అక్కడే బాధపడ్డాం అనుకో బ్రదర్, ఇంకో 10 మందికి మనము మార్గదర్శకులు కాలేము. సో కాబట్టి ఈ విధంగా
ఈ ప్రభుత్వాలు చేసేటువంటి ప్రతి పనిని కూడా అనుక్షణం కూడా మనము గళమెత్తుతానే ఉండాలి, ప్రశ్నిస్తానే ఉండాలి. ఇది మన యొక్క ప్రాథమిక విధి. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.